గురువారం నాడు అసలు దక్షిణామూర్తి స్తోత్రం అన్న మాట అనడమే చాలా గొప్ప. మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో, ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు. ఈ శ్లోకాల్ని, ఈ స్తోత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే శ్రీచక్రం టీవీ ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నారో, చదవడం చేత కాని వాళ్ళు, చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో, విని ధ్యానం చేయగలుగుతున్నారో, ధ్యానం చెయ్యలేకపోతే కనీసం పఠిస్తున్నారో, వింటున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు, దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి. అందుకే అవి ధ్యాన మంటపంలో కూర్చుని ఒక్కసారి ఆ స్తోత్రం చదివి వెళ్ళిపోతే చాలు. తనకి కావలసిందేం లేదు, అన్నీ తనవే, పరమతృప్తితో ఉంటాడు. అందుకే అభయముద్రలు, వరముద్రలు ఇవన్నీ కూడా ఎందులోకి వెళ్ళిపోతాయంటే చిన్ముద్రలోకి వెళ్ళిపోతాయి. అందుకే ముద్రలన్నిటిలోకి పెద్ద ముద్ర ఏదంటే చిన్ముద్ర. ఆ చిన్ముద్ర పట్టిన వాడిని పట్టుకున్నవాడు తరించిపోతాడు. కాబట్టి యో భద్రయా ముద్రయా అంటారు శంకరాచార్యుల వారు. దక్షిణామూర్తి పట్టినటువంటి చిన్ముద్ర అంత గొప్ప ముద్ర. అందుకే దక్షిణామూర్తి ప్రతిష్ఠ చేస్తే వచ్చేటటువంటి గొప్ప ప్రయోజనం ఏమిటో తెలుసా? మీరు రోజు దక్షిణామూర్తికి ఎదురుగుండా కూర్చున్నారనుకోండి, పరమేశ్వరుడికి అయితే ఎదురు కూర్చోకూడదు, శివలింగానికి ఎదురుగుండా కూర్చోకూడదు, అభిషేకం చేస్తుంటే తప్ప. దక్షిణామూర్తికి ఎదురుగుండా కూర్చోవచ్చు. ఎదురుగుండా కూర్చున్నారనుకోండి, మీరు ఆ ఎదురుగుండా కూర్చున్నప్పుడు ఒక లక్షణం వస్తుంది. ఏ లక్షణం వస్తుంది అంటే జీవయాత్ర ఉత్తరానికి తిరుగుతుంది. ఎందుకని? దక్షిణామూర్తి ఎటు చూస్తున్నారు? దక్షిణాభిముఖామూర్తి యస్యసౌ దక్షిణామూర్తి అని కదా. దక్షిణాన్ని ఆయన చూస్తున్నారు. ఇప్పుడు రేపు ప్రతిష్ఠ చేస్తే ఆయన దక్షిణాన్ని చూస్తారు. మీరు ఆయన ఎదురుగుండా కూర్చుంటే మీరు ఎటు చూస్తారు? ఉత్తరాన్ని చూస్తారు. మన జీవయాత్రలో దక్షిణానికే వెడుతుంది ప్రయాణం.